తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పట్టనట్టు వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రేవంత్కు రైతులంటే ఎందుకింత చిన్న చూపు, పంటలు ఎండుతున్నా పట్టించుకోరు, వడగండ్ల వాన పడి పంటలు తీవ్రంగా నష్టపోతున్నా స్పందించారంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల గోల తప్ప కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదని కేటీఆర్ మండిపడ్డారు. సీట్లు, ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై ఎందుకు లేదన్నారు. ఇంతకాలం పచ్చని ఫైర్లు ఎండుతున్నా ప్రభుత్వానికి సాగునీరు ఇవ్వడం చేతకాలేదని మండిపడ్డారు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదని నిప్పులు చెరికారు. ఎత్తేడిసిన యవసం, రైతేడిసిన రాజ్యం బాగుండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సార్ మాకు సార్ మంచిగా ఉండే సారు కేసీఆర్ సార్ ఏమన్నా ఏం చేసిండో కానీ మాకు ఇచ్చింది సార్. హాస్పిటల్కి లక్షలు పెట్టినాం సార్. మేము 9 ఎకరాలు అది సత్యనాశమే సార్. ఏం చేయాలి సార్? డబ్బా తీసుకున్నా తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టనట్టు వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రేవంత్కు రైతులంటే ఎందుకింత చిన్నచూపు, పంటలు ఎండుతున్నా పట్టించుకోరు, వడగండ్ల వాన పడిన పంటలు తీవ్రంగా నష్టపోతున్నా స్పందించారంటూ ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. కుమార్, రాష్ట్రంలో అకాల వర్షాలు గత 2-3 రోజుల నుంచి పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అకాల వర్షాలతో పాటుగా వడగండ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రైతులు పంటను నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా స్పందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి దాఖలు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు రైతులంటే మీకు ఎందుకింత చిన్న చూపు, నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి కూడా చూడటం లేదని కూడా వారు అడగడం జరిగింది. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు తప్ప గల్లీలో రైతులు కన్నీళ్లు కనిపించవా, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అని కూడా వారు అడగడం జరిగింది. ఎన్నికల గోల తప్ప ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా, సీట్లు, ఓట్లు, పంచాయతీ తప్ప అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా, ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమైన, పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదెందుకు అనేది వారు ప్రశ్నించడం జరిగింది. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టి రైతుల సమస్యలు వినే ఓపిక లేదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్న
సాగునీరు ఇవ్వడం చేత కాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు కూడా రావడం లేదా అని ఎక్స్ వేదికగా వారు స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ. తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టనట్టు వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రేవంత్కు రైతులంటే ఎందుకింత చిన్నచూపు? పంటలు ఎండుతున్నా పట్టించుకోరు. వడగండ్ల బానపడి పంటలు తీవ్రంగా నష్టపోతున్నా స్పందించారంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల గోల తప్ప కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదని కేటీఆర్ మండిపడ్డారు. సీట్లు, ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై ఎందుకు లేదన్నారు. ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా ప్రభుత్వానికి సాగునీరు ఇవ్వటం చేత కాలేదని మండిపడ్డారు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదని నిప్పులు చెరికారు. ఎద్దేడిసిన యవసం రైతేడిచిన రాజ్యం బాగుండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏమున్నది మాకు బతుకు జరుగుతుందా సార్? కాదు, ఇది వేరే తెల్లబడిపోతే పెట్టుబడి తెచ్చాం సార్. రైతు బంధు రాలేదు సార్ మాకు. సార్ మంచిగా ఉండే సారు కేసీఆర్ సార్ ఏమన్నా ఏం చేసిండో కానీ మాకు ఇచ్చింది సార్.